అప్డేట్స్ మనకి మరో బ్రేకింగ్ అందుతోంది. దీనికి సంబంధించి కల్తీ కల్లు విక్రయ కేసులో ప్రస్తుతం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. నగేష్ శ్రీనివాస్, బత్తి శ్రీనివాస్ గౌడ్, రమేష్ కుమార్లు అరెస్ట్ అయ్యారు. అయితే 674 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాథమిక రిపోర్ట్ను కూడా రెడీ చేస్తోంది ఎక్సైజ్ శాఖ. దీనికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఎవరు స్టార్ట్ చేశారు, అసలు కల్తీ కల్లుకు సంబంధించి ఎవరి హస్తం ఉంది అని కీలకంగా దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ కల్లు వ్యవహారంలో కల్లు శాంపిల్స్ టెస్ట్ కోసం కూడా తరలించినట్లుగా ప్రస్తుతం అయితే మనకి బ్రేకింగ్ అందుతోంది. దీనికి సంబంధించి కల్తీ కల్లు విక్రయ కేసులో మొత్తానికి 5గురు అరెస్ట్ అయ్యారు. నగేష్ శ్రీనివాస్, బత్తి శ్రీనివాస్ గౌడ్, రమేష్ కుమార్లు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 674 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు మనతో. సురేష్, ఓవరాల్గా 674 లీటర్ల కల్తీ కల్లు అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయా, అసలు ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ 5గురిని అరెస్ట్ చేశారు మళ్ళీ. అంటే మొత్తం 2 సొసైటీలకు సంబంధించి 3 కల్లు కంపౌండ్ లో కల్తీ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు శాంపుల్ సేకరించడం జరిగింది. అందులో ఉన్నటువంటి 600 అంటే 700 లీటర్ల వరకు కల్లును స్వాధీనం చేసుకొని టెస్టింగ్ కోసం పంపించామని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. గాంధీలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అతను కూడా ఏ కారణం చేత చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుందని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కల్తీ కల్లుకు ఏం వాడారు, ఎలా కల్తీ జరిగిందనే దానికి సంబంధించి ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్వయంగా ఎక్సైజ్ మినిస్టర్ నిమ్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. మొత్తం విచారణ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో నగేష్ శ్రీనివాస్ గౌడ్, రమేష్ కుమార్లని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ లోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. కల్తీ జరిగిందా లేకుంటే ఇతర కారణాల వల్ల హాస్పిటలైజ్ అయ్యారా, వాటికి సంబంధించి పూర్తి రిపోర్ట్ వస్తే గానీ ఏం చెప్పలేమని చెప్పేసి ఒకవైపు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అయితే కళ్ళు తాగడం వల్లే తమకు ఇలా అయ్యిందని చెప్పేసి బాధితులంతా చెప్తున్నారు. సోమవారము అదేవిధంగా నిన్న మంగళవారం రోజు కూడా కొంతమంది కళ్ళు కంపౌండ్ లో కళ్ళు తాగడంతో వాళ్ళు తీవ్ర అస్వస్థకు గురి కావడం, వారికి ఆ వాంతులు విరోచనాలు ఎక్కువగా కావడంతోనే నీరసంగా కావడంతో అందరినీ నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో 22 మంది చికిత్స పొందుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. వారందరికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ సేకరించిన కళ్ళు ఏదైతుందో వాటన్నిటి నుంచి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ కోసం పంపించామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి కల్తీ కల్లుకు సంబంధించి 674 లీటర్ల వరకు అయితే స్వాధీనం చేసుకున్నారు. పూర్తి నివేదికను కూడా రెడీ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ. దీనికి సంబంధించి సీరియస్ గా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు.